హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ మరి స్టోరీ టైం కదా, చక్కగా నేనైతే ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ ఏంటంటే గుమ్మడికాయ బరువు ఎంత టైటిల్ అన్నమాట. ఓకే, మరి ఈ గుమ్మడికాయ బరువు ఎంత అనే స్టోరీ మరి మనకేమి తెలియచేస్తుంది, దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇక నేను కొత్త మంచి స్టోరీస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఆలస్యం చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోతాం. గుమ్మడికాయ బరువు ఎంత? ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తూ ఉంటాడు, వేరే ఊరికి వెళ్ళాలని ప్రయాణమై వెళ్తుండగా అకస్మాత్తుగా కొందరు దొంగలు ఆ ఉపాధ్యాయుడు వెళ్తున్నటువంటి దారిని అడ్డగిస్తారు. ఓకే, అయితే ఆ దొంగల ముఠా నాయకుడు ఎవరు నువ్వు అని అడుగుతారు. ఓకేనా, అడిగినప్పుడు నేను పాఠశాల ఉపాధ్యాయుడిని అని ఆ వ్యక్తి సమాధానం చెప్తాడనమాట. చెప్పి మీరు మీ విద్యార్థులకు క్రమం తప్పకుండా పరీక్షిస్తారు, మరొకరు మిమ్మల్ని కూడా పరీక్షించే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను అని ఆ ముఠా నాయకుడు తనని ఎగతాళి చేస్తాడనమాట. ఓకే, ఉపాధ్యాయుడిని ఇలా ఎగతాళి చేస్తాడు. మీరెప్పుడు మీ ఎవరు విద్యార్థులని పరీక్షిస్తూ ఉంటారు కదా, మరి మిమ్మల్ని పరీక్షించే టైము ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నానని ఆ ముఠా నాయకుడు ఎగతాళి చేస్తాడు ఉపాధ్యాయుడిని. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా పక్కన ఆ ముఠా నాయకుడికి, ఆ ముఠాకి సంబంధించిన మిగిలిన వాళ్ళందరూ కూడా సరే అని తల ఊపుతారనమాట. అప్పుడు ఆ నాయకుడు ఒక పెద్ద గుమ్మడికాయని తెప్పిస్తాడు. ఓకే, ఆ పెద్ద గుమ్మడికాయని తీసుకొని వచ్చి ఆ ఉపాధ్యాయుడికి ఇస్తారు. ఆ ఉపాధ్యాయుడికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ గుమ్మడికాయ బరువు ఎంత ఉందో, ఈ గుమ్మడికాయ బరువు ఎంత ఉందో మీరు ఊహించి చెప్పాలి అని ఆ ముఠా నాయకుడు ఉపాధ్యాయుడితో అంటాడు. అయితే తరువాత మేము తూకం వేస్తాము, మీరు సరి అయిన సమాధానం చెప్తే నేను మిమ్మల్ని క్షేమంగా వదిలేస్తాను. ఓకే, కానీ మీరు తప్పు చెప్తే మాత్రం ఈ కొరడాతో మీరు 100 కొరడా దెబ్బలు తినాలి అని అన్నాడు ఆ ముఠా నాయకుడు. ఓకే, అప్పుడిక ఉపాధ్యాయుడు బాగా ఆలోచించి ఈ గుమ్మడికాయ మీ తల బరువుతో సమానంగా ఉందండి, ఈ గుమ్మడికాయ మీ తల బరువుతో సమానంగా ఉందండి అని చెప్తాడు. ఇప్పుడు దొంగ తన యొక్క తలను తన శరీరం నుండి తీసివేస్తే కానీ ఇది రుజువు చేయగలం, అవును కదా. మరి తన తల బరువు ఎలా ఉందో ఎలా తెలుసుకుంటాడు ఆ నాయకుడు? తెలుసుకోలేడు. తన శరీరం నుంచి ఆ తల విడతీస్తేనే కదా తూకం వేసేది. సో తను రుజువు చేసుకోగలదు. ఇదంతా హాస్యాస్పదమని ఉపాధ్యాయుడి యొక్క తెలివికి, ఆ ఉపాధ్యాయుడి యొక్క సమయస్ఫూర్తికి మెచ్చి అతడిని క్షేమంగా వెళ్ళనివ్వాలని ఆ నాయకుడు నవ్వాడనమాట. ఇక సో మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి ఈ కథ ద్వారా? ఎల్లప్పుడూ కూడా ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది అని మనం గమనించాలి ఈ కథ ద్వారా. ఓకే, ఒక సమస్య వచ్చింది అని అంటే పరిష్కారం లేదని అనుకోవద్దు, పరిష్కార మార్గం ఉంటుంది. మనం కొంచెం
మనకున్నటువంటి సమస్యని అంటే కాంప్లికేట్ ఎక్కువగా చేసుకోకుండా, ఎక్కువ ఆలోచించకుండా మంచి ఆలోచన, కొంచెం ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మనకొచ్చినటువంటి సమస్యకు తప్పకుండా పరిష్కార మార్గం అనేది ఉంటుంది. అదే ఆ ఉపాధ్యాయుడు ఆలోచించకుండా జవాబిచ్చినట్లయితే ఏమయ్యేది? తను ఆ 100 కొరడా దెబ్బలు తినేవారు కదా! సో సమస్య వచ్చినప్పుడు ఆచితూచి ఆలోచించి ప్రశాంతమైన మనసుతో నిర్ణయం తీసుకుంటే ఆ పరిష్కారం అనేది మనకి లభిస్తుంది. అవునా? ఏమంటారు పెద్దలు? చక్కగా పెద్దలైతే కనుక పిల్లలకి ఈ స్టోరీని చెప్పండి. మరి చిన్నపిల్లలైతే కనుక మీ తోటి స్నేహితులతో పంచుకోండి. ఓకే. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైన కథని విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓకేనా? తప్పకుండా పిల్లలకి ఏదైనా డౌట్ ఉన్నా, ఏ మ్యాథ్స్లో కానీ వాళ్ళకి ఏదన్నా సబ్జెక్టు కష్టంగా అనిపిస్తున్నా, వాళ్ళకి ఏ విధంగా ఈజీ వేలో ఎలా అర్థమవుతుంది అనేది పెద్దలు పిల్లలకి గైడ్ చేయండి. వాళ్ళకి ఆ సబ్జెక్టు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్లు చూడండి. ఓకేనా? తప్పకుండా ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడతారు. ఓకే. మరి మరొక కథతో మీ ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ.